అందరికీ నమస్కారం. ముందుగా మన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్‌కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి, అమ్మ స్వర్ణమాలమ్మకి నా హృదయపూర్వక అనంత కోటి పాదాభివందనాలు. అలాగే ఇందు అక్కకి, ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులకి, చిన్న చిన్న పిల్లలందరికీ నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. మనమంతా ఇక్కడ సమావేశం అవ్వడానికి గల కారణం మనందరికీ తెలుసు గదండీ! యువత కోసం, యువతతో ధ్యానం చేయించాలి అన్న సంకల్పంతో మనం 11 డేస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈరోజు మనం 8వ రోజు జరుపుకుంటున్నాము. ఓకే. మనమంతా ఇప్పుడు ఫస్ట్ మెడిటేషన్ చేసి, తర్వాత మన సెషన్‌ని స్టార్ట్ చేసుకుందాం. ఓకే పిల్లలు, అందరం కలిసి కళ్ళు 2 మూసి, వేళ్ళలో వేళ్ళు పెట్టి, కాళ్ళు 2 క్రాస్ చేద్దాం మాస్టర్స్. సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిశ్వాసలను గమనిద్దాం. ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దాం. ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా సుఖ స్థిర ఆసనంలో కూర్చున్నాం.
ఓకే మాస్టర్స్. రెండు చేతులు విడదీసి కళ్ళపై ఉంచుదాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూస్తున్నాం లిటిల్ మాస్టర్స్. హాయ్ హరీష్, రిత్విక్, లావణ్యక్క, బాగుందా మెడిటేషన్? ఓకే, మనం ఇంకా క్లాస్ స్టార్ట్ చేసుకుందామా? అక్క అందరూ అంటే ఏంటో మెసేజెస్ పెడుతున్నాడు. ఏంటి రిత్విక్? అందరూ అంటే ఎవరో తిక్క తిక్క మెసేజెస్ పెడుతున్నారు. అవన్నీ చూసుకోవద్దు నాన్న. ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనం అంతా స్టూడెంట్స్ కదా, రోజు స్కూల్కి వెళ్ళొస్తున్నాం కదా. స్టూడెంట్సేనా అసలు మనము? ఆన్సర్ టు మై క్వశ్చన్. మనం స్టూడెంట్స్ లైఫ్ లో ఎక్కువ ఫేస్ చేసే పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? ఎగ్జామ్స్. ఎగ్జామ్సే కదా. మనం ఎగ్జామ్స్ గురించి రోజు టెన్షన్ అవుతా ఉంటాం. మామూలుగా స్కూల్కి వెళ్ళి వచ్చేదైతే బాగుంటుంది. మళ్ళీ మనం చదివిందంతా ఎగ్జామ్స్ లో రాయాలి, స్ట్రెస్ అవ్వాలి, టెన్షన్ అవ్వాలి. ఎంత ప్రాసెస్ కదా. ఇప్పుడు మనము ఎటువంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవుతే ఎట్లా రాయగలుగుతాము అన్న విషయం గురించి తెలుసుకుందామా? అంతకంటే ముందుగా ఫస్ట్ మనం మెడిటేషన్ అంటే ఏంటి, మెడిటేషన్ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, మెడిటేషన్ అంటే శ్వాస మీద ధ్యాస. అబ్జర్వ్ యువర్ బ్రీత్ అంతే. ఎటువంటి ఆలోచనలు లేకుండా ఆలోచన రహిత స్థితిని ధ్యానం అంటారనమాట. ధ్యానం వల్ల మనం స్టూడెంట్స్ కి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఏంటిదంటే, ఇప్పుడు మనకు చిన్న పిల్లలము, మనకి మెమొరీ పవర్ ఎక్కువ ఉండాలా లేదా? ఉండాలి. మెమొరీ పవర్ అంటే మనకు ఏ విషయాన్నైనా ఈజీగా గుర్తుండిపోయే విధంగా మన మెమొరీ పని చేయాలన్నమాట. ఇప్పుడు అమ్మ అంగడికి వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చింది ఉంటది. ఒక 10 సరుకులు తీసుకొని రాపోండి అని చెప్పింటది. మనకు అన్ని సరుకులు గుర్తుంటాయా? ఉండవు. అలాంటప్పుడు మనకు మెమొరీ బాగా పనిచేయాలి కదా. బాగా పనిచేయాలంటే మెడిటేషన్ చాలా బాగా చేయాలి. మెడిటేషన్ ఎప్పుడైతే బాగా చేస్తామో అప్పుడు మన మెమొరీ పవర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కాన్సంట్రేషన్ కూడా ఉండాలి. కాన్సంట్రేషన్ అంటే ఇప్పుడు మనం ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే బాగా చదవాలి. బాగా చదవాలంటే బాగా వినాలి. వినాలంటే కాన్సంట్రేషన్ ఉండాలి కదా. కాన్సంట్రేషన్ కోసం మనం మెడిటేషన్ చేయాలి. ఎప్పుడైతే మనం మెడిటేషన్ చేస్తామో కాన్సంట్రేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. దానివల్ల మనం ఎగ్జామ్కి టెన్షన్ అవ్వాల్సిన అవసరం అస్సలే ఉండదు. ఓకేనా? ఇంకా ఏమవసరం? మనం ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్ ఉండాలి. ఉండాలి కదా. ఫిజికల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మనం మెడిటేషన్ చేయాలి. ఫిజికల్, ఇప్పుడు మనల్ని ఒక పనిష్మెంట్ ఇచ్చినారనుకోండి, ఒక గ్రౌండ్ లో 10 రౌండ్స్ ఏమంటారు, అప్పుడు మనకు ఎనర్జీ అవసరం కదా. ఎనర్జీ ఎప్పుడైతే మనకు అవసరం అవుతుందో, ఒక 10 రౌండ్స్ వేసిన తర్వాత మనం ఇంకా ఎనర్జీ మొత్తం అయిపోతుంది.
ఇంకప్పుడు మనం ఏం చేస్తాం? ఎనర్జీ కోసం ఇంకా వెయిట్ చేస్తూ ఉంటాం. అందుకోసం మనం మెడిటేషన్ ఎప్పుడైతే చేస్తామో మనకి ఎనర్జీ ఆటోమేటిక్‌గా వస్తుంది. అప్పుడు 10 రౌండ్‌లు కాదు 100 రౌండ్‌లైనా ఏస్తాం. అంత ఎనర్జీ ఉంటుందన్నమాట. మనం ఎక్కువ స్ట్రెస్ అవ్వడం వల్ల, ఎక్కువ చదవడం వల్ల చాలా మెంటల్లీ వీక్ అవుతామన్నమాట. ఆ వీక్‌నెస్‌లో మనం ఏం చేస్తున్నామో గూడా మనకర్థం గాదు. మెంటల్లీ స్ట్రాంగ్ అవ్వాలంటే మెడిటేషన్ జేయాలి. అలాగే మనకు మెయిన్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనకెప్పుడైతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుందో, మనం దేన్నైనా చేయొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్‌లో ఇప్పుడు హరీష్, రిత్విక్ ఉన్నారు. హరీష్, రిత్విక్ నేనొక టీచర్‌ని. హరీష్ దగ్గరికి, రిత్విక్ దగ్గరికి ఎళ్తాననమాట. హరీష్ ఏమో బాగా టాపర్ అనుకోండి. రిత్విక్ కొంచెం పూర్ అనుకుందాం. ఎప్పుడైతే హరీష్ దగ్గరికెళ్ళి నేను హరీష్ ఈసారి గూడా నువ్వే టాపర్ అవ్వాలి. నువ్వే బాగా చదవాలి అంటాను. అప్పుడు హరీష్‌కి ఒక నమ్మకం. తన పైన తనకు నమ్మకం ఉంది గాబట్టి, ఖచ్చితంగా తను నేనే టాపర్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ తనకున్నప్పుడు ఖచ్చితంగా తను టాపర్ అవుతాడు. రిత్విక్ ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే ఏం చేస్తాం? రిత్విక్ టాపర్ అవ్వలేడు. సో, మనకెప్పుడైతే మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒస్తుందో, అప్పుడే రిత్విక్ గూడా టాపర్ అవుతాడు హరీష్ కంటే ఫస్ట్. సో, మనకిక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం ఒక్క మెడిటేషన్ వల్ల ఎన్ని నేర్చుకున్నామో. కాన్సంట్రేషను, ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. ఎనర్జీగా ఉంటాము. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మెమరీ పవర్ వస్తుంది. ఒక్క మెడిటేషన్ వల్ల ఎన్ని లాభాలో. చేద్దామా ఖచ్చితంగా మెడిటేషను? హరీష్, రిత్విక్ చేద్దాం. చేస్తున్నాం గదా రోజు. చేద్దాం. వెరీ గుడ్. ఇంకిప్పుడు మనం సబ్జెక్ట్‌లోకెళ్దామా? అసలు ఎగ్జామ్స్‌కి ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతే రాస్తాము అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనము స్కూల్‌కెళ్ళి ఇంటికొస్తాము. ఇంటికొచ్చినప్పటి నుంచి బుక్స్ తీసి చదవాలంటే ఎంత బద్ధకమో గదా! అందుకోసమని ఇంటికొచ్చిన వెంటనే మనము బుక్స్ తీసి చదవనవసరం లేదు. ఫస్ట్ ఇంటికొచ్చిన వెంటనే రిలాక్స్ అయ్యి మనకు ఆడుకోవాలనిపిస్తే ఆడుకుందాం. నిద్రపోవాలనిపిస్తే నిద్రపోదాం. ఒక 10 మినిట్స్ మెడిటేషన్ చేసి, ఇంక మనం బుక్స్ తీసి చదువుదాం. ఆ బుక్స్ ఏ టైంలో తీయాలి? ఫస్ట్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ నీట్‌గా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా, ఫ్రెష్ ఎయిర్‌తో మనకు చిరాకేయకుండా, డిస్టర్బెన్సెస్ అనేవి లేకుండా ఉంటే, మనం చదవడానికి బాగా ఉంటుంది. అటువంటి ప్లేస్‌లో మనం చదవాలనమాట. అలాగే మనం చదవాలనుకున్నప్పుడు ఒక టైమ్ టు టైమ్ ఏదైనా చదివినట్లయితే, మనం ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్‌ని ఖచ్చితంగా మనం ఫేస్ చేయగలుగుతాము. టైమ్ మేనేజ్‌మెంట్ అంటే, ఇప్పుడు మనము మార్నింగ్ లేవగానే 8-12 స్కూల్‌లో ఉంటామనుకోండి. అదొక టైమ్ మేనేజ్‌మెంట్. అలాగే మనం చదువుకోవాలనుకున్నప్పుడు గూడా ఆహ్, ఒక టైమ్ టు టైమ్ మనం ఫిక్స్ అయినట్లయితే ఖచ్చితంగా మనకు ఆ టైం అలవాటు పడిపోతుంది. అప్పుడు మనం చదవడం గూడా మనకి ఈజీ అవుతుందనమాట. సో, టైమ్ మేనేజ్‌మెంట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నమాట. అలాగే మనం చదువుకుంటున్నప్పుడు వేరే థాట్స్ ఏవి ఉండకూడదు. కేవలం చదవడం మాత్రమే ఉండాలి. నేను చదువుకుంటున్నా, కానీ ఆడ ఎవరో ఆడుకుంటున్నట్టున్నారే! అంటే అది కాదు గదా! మనం ఆడుకోవాలనుకుంటున్నామా? ఆడుకోవాలంతే. నిద్రపోవాలా? నిద్రపోవాలి. ఏ టైంలో చేసే వర్క్ ఆ టైంలో చేయాలి. అట్లా చేసినట్లయితే మనం చదువుకోవడానికి ఎగ్జామ్‌కి చాలా బావుంటుంది. అలాగే చదువుతున్నప్పుడు ఏ ఆలోచనలు ఉండగూడదు. కేవలం మైండ్ ఎంప్టీ ఉండాలి. మనం చదువుతున్న దానిపైనే కాన్సంట్రేషన్ ఉండాలి. మార్నింగ్ లేవగానే ఒక 2 అవర్స్ చదవండి. అలాగే నైట్ పడుకునే ముందు ఒక 2 అవర్స్ చదవండి. చాలింకా. ఆ విధంగా చదివినట్లయితే మార్నింగ్ లేవగానే మీకు మైండ్ బాగా ఫ్రెష్‌గా ఉంటది గాబట్టి ఎటువంటి ఆలోచనలు ఉండవు. కేవలం దానిపైనే కాన్సంట్రేట్ అవ్వడానికి మీకు చాలా బావుంటుంది. అలాగే నైట్ నిద్రబోయే ముందు ఇంకా ఆడుకుంటారు, తింటారు. మొత్తం ఇంగ మీ వర్కులన్నీ కంప్లీట్ అయితాయి గదా! ఇంకా కేవలం చదవటం పైనే మీ కాన్సంట్రేషన్ ఉంటుంది. ఈ విధంగా మీరు చదివినట్లయితే
మీరు ఎగ్జామ్స్ రాయడానికి చాలా బాగుంటుందన్నమాట. అలాగే మీరు చదివేది ఎట్లుండాలంటే, ఇప్పుడు మనకి సబ్జెక్ట్స్ ఎన్ని ఒక 6 అనుకున్నాం. ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, ఫిజిక్స్ ఇట్లా ఇన్ని సబ్జెక్ట్స్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి ఒక్కొక్క టైం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీస్తాం. దానికేం అర్థం గాదు. మళ్ళా అది తీసేసి వేరేది పెడదాం. అది అర్థం గాదు. మళ్ళీ తీసి మళ్ళీ వేరే సబ్జెక్ట్ తీస్తాం. ఇది గూడా అర్థం గాదు. అప్పుడు మనం ఏం జేస్తాం? తలగొక్కుంటాం. ఏం అర్థం గాక. ఏం జేస్తాం అప్పుడు? అందుకోసమని ఫస్ట్ మనం బుక్స్ తీసి చదివేయడానికి ముందు ఒక్క 10 మినిట్స్ మెడిటేషన్ చేసి, తర్వాత ఫస్ట్ ఒక సబ్జెక్ట్ తీసిన తర్వాత ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ తీస్తామో, ఆ సబ్జెక్ట్‌ని మినిమమ్ 45 మినిట్స్ చదవాలన్నమాట. 45 మినిట్స్ ఒక్క సబ్జెక్ట్‌ని చదవండి. ఎప్పుడైతే మనం కాన్సంట్రేషన్‌తో క్లాస్‌లో లెసన్ విన్నప్పుడు, మనకు డౌట్స్ ఏమి ఉండవన్నమాట. ఈజీగా బుర్రకెక్కిపోతది. ఈజీగా బుర్రకెక్కినప్పుడు మనకు 45 మినిట్స్ ఒక క్లాస్ బాగా అర్థమైతుంది. సో, మనకు 45 మినిట్స్ మినిమమ్ ఒక్కొక్క సబ్జెక్ట్‌కి 45 మినిట్స్ ఉండాలి. అలాగే మనం టైమ్ మేనేజ్‌మెంట్‌ని సెట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం 45 మినిట్స్ ఏదైతే పెట్టుకుంటామో దానికి మనకు సబ్జెక్ట్స్ ఈజీగా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం చదివేది ఎట్లుండాలంటే ఒక ఇమాజినేషన్ రూపంలో చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మూవీ చూస్తాం. మూవీ మనకి ఈజీగా గుర్తుండిపోతుంది గదా! ఎట్లా గుర్తుండిపోతది? మూవీ అన్నది ఒక ఇమాజినేషన్ రూపంలో ఉంటది. ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఆ రాజుకు 7 మంది కొడుకులు. ఈ స్టోరీస్ వింటూ ఉంటాం గదా! ఆ స్టోరీస్ ఎట్లుంటది? ఆ స్టోరీస్ వినేటప్పుడు మనం ఒక రాజు అన్నప్పుడు, ఆ రాజు ఇట్లుండొచ్చు అన్న ఒక ఇమాజినేషన్ మనకుంటుంది. అలాగే 7 మంది కొడుకులు అన్నప్పుడు ఒక 7 మెంబర్స్‌ని ఊహించుకుంటామనమాట. అట్లా ఊహించుకున్నప్పుడు ఏమైతుందంటే మనకి ఈజీగా బుర్రలోకి ఎక్కుతుంది. మనం మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు గూడా అదే విధంగా మనం చెప్పడానికి ఈజీ అవుతుంది. సో, మనం చదివేది గూడా అదే విధంగా ఖచ్చితంగా ఇమాజినేషన్ రూపంలో అన్నప్పుడు ఉంటేనా ఖచ్చితంగా మనము సక్సెస్ అవ్వడానికి ఒక పునాది అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఎగ్జామ్స్‌కి ఏ విధంగా చదవాలో అర్థమవుతుంది గదా! ఎన్విరాన్మెంట్ ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండాలి. ఎటువంటి ఆలోచనలు మన మైండ్‌లో ఉండకూడదు. టైమ్ మేనేజ్‌మెంట్ అన్నది ఉండాలి. సబ్జెక్ట్ వైస్ 45 మినిట్స్ అన్నది కేటాయించుకోవాలి. ఇమాజినేషన్ రూపంలో ఉండాలి. ఇన్ని విధంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్స్‌లో ఎటువంటి టెన్షన్ లేకుండా రాయొచ్చన్నమాట. ఇప్పుడు మనం బుక్స్ చదివే విధానం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు చదివినాక మళ్ళీ ఎగ్జామ్స్ ఒస్తాయి గదా! ఎగ్జామ్స్ ఒచ్చినప్పుడు వాటిల్లో మనము ఎలా రాయాలి? ఎలా రాస్తే ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అన్న విషయం గురించి తెలుసుకుందాం. ఆ! ఇప్పుడు ఎగ్జామ్స్ ఒస్తున్నాయి. ఇప్పుడు అందరికి ఎగ్జామ్స్ టైమే గాబట్టి బుక్స్ అన్నీ చదివిండింటాము. ఎగ్జామ్స్ టైమ్ ఒచ్చింది. ఇప్పుడేమో అన్ని ఎగ్జామ్స్ ఒస్తున్నాయని జెప్పి రాత్రింబగలు చదివి పెట్టిండింటామనమాట. నేనంతే అబ్బా! ఎగ్జామ్స్ ఒచ్చినాయంటే డే అండ్ నైట్ చదివి పెట్టేదాన్ననమాట. ఎట్లా అంటే నేను డిగ్రీ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ మొత్తం బాగా గడిచిపోయింది. సెకండ్ ఇయర్ ఒచ్చినాక ఇంగ ఇంగా ఎగ్జామ్స్ ఒచ్చేసరికి చాలా టెన్షను, భయము, ఏడుపు అన్నమాట. ఎంత ఏడ్చేదాన్నంటే నా ఫ్యామిలీ మొత్తంని కూర్చోబెట్టుకొని ఏడ్చేంతగా ఏడ్చేదాన్ని. ఎగ్జామ్స్ అంటే అంత టెన్షన్ అయ్యేదాన్ని. అప్పుడు నాకు ధ్యానం గురించి తెలిసినప్పుడు థర్డ్ సెమ్‌లో ఎగ్జామ్స్‌కి ఏడుస్తున్నప్పుడు ధ్యానం గురించి తెలిసినప్పుడు నేనిట్లా ఎగ్జామ్స్ టైమ్‌లో ధ్యానం చేస్తేనే ఆడ బాగా ఎగ్జిబిట్ చేయడానికి అవుతుంది అన్న విధంగా నేను ప్రిపేర్ అయినప్పుడు నేను ఎగ్జామ్స్ గురించి టెన్షన్ అయ్యి ఇంగ బాధపడేస్తా ఉండేదాన్ననమాట. ఎప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చినానో, తర్వాత ఇంకా ఎటువంటి టెన్షన్ లేకోకుండా ఎగ్జామ్స్ బాగా రాసేదాన్నమాట. అలాగే మంచి రిజల్ట్ ఒచ్చేది. ఎప్పుడైతే మనం ఈ మెడిటేషన్‌తో పాటు మనం అదర్ యాక్టివిటీస్‌ని చేస్తున్నామో, అప్పుడు మనకి ఎటువంటి టెన్షన్స్ అన్నవి ఉండవు.
ఎగ్జామ్స్ అంటే ఎటువంటి భయం అన్నది కూడా ఉండదన్నమాట. అలాగే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేదాన్ని చదివే విధానం ఎట్లుండాలి? చదివే విధానం గురించి తెలుసుకున్నాము. చదివిన తర్వాత ఎగ్జామ్‌లో ఎట్లా ఎగ్జిబిట్ చేసే దాని గురించి తెలుసుకుంటున్నాం గదా! డే అండ్ నైట్ చదవాల్సిన అవసరం లేదు. ఒక మార్నింగ్ 2 అవర్స్, నైట్ 2 అవర్స్ దాన్ని చదివితే చాలు. ప్రతిరోజు మనం స్కూల్‌కెళ్తున్నాం. స్కూల్‌కెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు స్కూల్‌లో ఏం జరిగింది? నైట్ ఒకసారి అట్లా ప్రిపేర్ చేయండి. బావుంటుంది గదా! ఒక 1 అవర్ చాలు. ఈ రోజంతా ఏం జరిగాయి? జస్ట్ బ్రీఫ్‌గా అట్లా అట్లా చెక్ చేయండి. మీకు ఏం జరిగినాయా అన్నది ఒక అవగాహన ఉంటుంది. అలాగే ఈ రోజుటివి ఇవే గదా జరిగింది. ఇవి బావున్నాయి. బావుంది. మొత్తం వచ్చు. అన్న విధంగా మనపై మనకొక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నదొస్తుంది. అలాంటప్పుడు మనం ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనం టెన్షన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. భయపడాల్సిన అవసరం అస్సలు ఉండదు. అలాగే మనం ఎగ్జామ్స్ టైమ్ అంతా స్కూల్‌కెళ్తున్నప్పుడంతా టైం వేస్ట్ చేసి ఎగ్జామ్స్ టైమ్‌లో చాలా సిక్ అవుతా ఉంటాం గదా! అదేదో ముందే చదివితే బావుంటుంది. ఈ విషయం గురించి తెలుసుకున్నాం. ఎగ్జామ్‌కి వెళ్ళే కంటే ముందు ఒక 2, 3 అవర్స్ వరకు మనం ఏం చదవకూడదు. ఎందుకంటే మనం ఈ ఎగ్జామ్ టెన్షన్‌లో ఉండి మళ్ళీ ఇవన్నీ చదివిందంతా మర్చిపోతాం. కాబట్టి ఎగ్జామ్స్ టైమ్‌లో 2, 3 అవర్స్ ముందు వరకు మనం అసలు ఏం చదువుకోకూడదంట. అలాగే ఒక 10 మినిట్స్ ప్రశాంతంగా కూర్చొని మెడిటేషన్ చేసుకొని, మనం ఏమేం చదివినామా అన్న విషయాన్ని గురించి తెలుసుకుంటే, మనకు చదివింది ఈజీగా అర్థమైపోతుంది. మనం ఏం చదివినామా, ఎగ్జామ్‌లో ఏదొస్తే ఏది రాయగలమా అన్న ఒక థాట్ మనకుంటుంది గాబట్టి, మనకేం టెన్షన్ ఉండదు. అలాగే ఇంకా మనము ఎగ్జామ్ హాల్‌లోకెళ్తామా, ఇంకా ఇన్విజిలేటర్‌ని చూసి కూడా చానా భయపడతాం గదా! ఇన్విజిలేటర్‌ని జూసి గాని, అలాగే ఈ క్వెషన్ పేపర్‌ని జూసి గూడా మనం ఎటువంటి టెన్షన్ అనేది అవ్వకుండా ఎగ్జామ్ హాల్‌లోకి మనం ఒక సినిమా హాల్‌లోకి పోయినట్టు పోవాలి. ఎందుకంటే సినిమా హాల్ ఇప్పుడు మనం చదివిందంతా ఒక్క 2 అవర్స్‌లో మనం అక్కడ ఎగ్జిబిట్ జేయాల్సిందొస్తుంది. కాబట్టి ఒక 2 అవర్స్ కోసం మనం ఒక 30 గంటలు స్ట్రెస్ అయ్యినా గూడా మనం రాసే దాన్ని బట్టి మనకు రిజల్ట్ ఉంటుంది గదా! అందుకోసం మనం జాగ్రత్తగా, ప్రశాంతంగా రాయగలిగితేనే మనం అక్కడ మంచి రిజల్ట్‌ని పొందొచ్చు. ఎగ్జామ్ హాల్‌లోకి ఎటువంటి టెన్షన్ లేకుండా ఎళ్లి ప్రశాంతంగా ఉండాలి గదా! అలాగే మనకు క్వెషన్ పేపర్ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఏమేమొచ్చా అని టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకున్న తర్వాత ఇన్ని వచ్చిన వాటికంటే రాని వాటివే ఎక్కువుంటే గూడా టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫస్ట్ మనకి ఏదైతే వచ్చో అది మాత్రమే ఫస్ట్ అటెంప్ట్‌లో బాగా రాయగలగాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద గుడ్ ఇంప్రెషన్ అన్నమాట. ఎప్పుడైతే మనం వచ్చినవన్నీ బాగా రాయగలుగుతామో, రానివి కూడా ట్రై చేస్తాము. ఓన్‌గా రాయడానికో, లేదంటే దీనికి రిలేటెడ్‌గా ఈ కాన్సెప్ట్ రాయొచ్చేమో అన్న ఒక ఆలోచనతో రాయగలుగుతాం. కాబట్టి మనం రాని వాటి గురించి ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేనే లేదు. తర్వాత ఇంకా ఎగ్జామ్ అయిపోతుంది. బాగా రాసుంటాం. తర్వాత ఇంగ ఎగ్జామ్ నుంచి బయటకొచ్చింటామా, ఇంకా వచ్చిన తర్వాత ఇంగ ఏమేమి రాసినామో, ఎన్ని రాసినామో అదొక టెన్షన్. కాబట్టి దాన్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎప్పుడైతే మనం చెక్ చేసుకుంటామో నేను ఇన్ని క్వెషన్స్ రాసినా, ఇన్ని రాయలేదన్న టెన్షన్ మనలో ఉంటుంది. అలాగే నేను ఈ క్వెషన్‌కి ఇది రిలేటెడ్‌గా వేరేది రాసున్నానేమో అన్న టెన్షన్ మనలో అవుతుంది గాబట్టి, మనం ఎటువంటి టెన్షన్ అనేది తీసుకోకుండా చూసుకోవాల్సిన అవసరమే లేదు. అలాగే నెక్స్ట్ ఎగ్జామ్‌కి మనం ప్రిపేర్ అవ్వచ్చు.
ఇప్పుడు మనము ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎగ్జామ్స్ ఎలా చదవాలి అనే దాని గురించి తెలుసుకున్నాం కదా. మరి స్టూడెంట్ లైఫ్ సక్సెస్ అవ్వాలా లేదా, అవ్వాలంటే ఏం చేయాలి తెలుసు. మార్నింగ్ లేవగానే మనం మెడిటేషన్ చేయాలి, అలాగే పడుకునే ముందు మెడిటేషన్ చేయాలి. ఎప్పుడైతే మన డైలీ మెడిటేషన్ తో స్టార్ట్ అని ఏం చేస్తామో అప్పుడు మనకు మధ్యలో ఉన్న రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. మనం ఎటువంటి వర్క్నైనా మనం ఈజీగా చేయగలుగుతాం. అలాగే మనం క్లాస్ లో లెసన్స్ వింటాము, కాన్సన్ట్రేషన్ తో వినాలి. ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ తో వింటామో మళ్ళీ మనం చదవాల్సిన అవసరం ఉండదు. అలాగే ఎగ్జామ్ లో పర్ఫెక్ట్ గా మనం రాయగలుగుతాం. క్లాస్ లో విన్నదాన్ని మనం మన ఫ్రెండ్స్ తో ఎప్పుడైతే గ్రూప్ డిస్కస్ చేస్తామో అప్పుడు ఇంకా బాగా మనం మన టాలెంట్ నిరూపించుకున్నట్టయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తే దాని వేరే వాళ్ళకు నా జ్ఞానం అంటే వేరే వాళ్ళకి పోతుంది అనుకోకూడదు. ఆ జ్ఞానంలో మనం పెంచుకునే జ్ఞానం ఎక్కువగా చూసుకోవాలి. సో గ్రూప్ డిస్కషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు క్లాస్ లో డౌట్స్ వస్తాయి, ఎవరిని అడుగుతాం? టీచర్ని అడగాలి కదా. టీచర్ని అడగాలంటే మనకు ధైర్యం ఉండాలి కదా. ధైర్యం కోసం మనం మెడిటేషన్ చేయాలి. అలాగే మన డౌట్స్ మనం కాకపోతే ఇంకెవరు టీచర్ తో క్లారిఫై చేసుకోవాలి. క్లారిఫై చేసినప్పుడు మనకు ఎగ్జామ్స్ బాగా రాయడానికి మనకు స్కోప్ ఉంటుంది. మనం రోజు చూసుకెళ్ళే ఇచ్చారా ఇంకా చదవాలి కదా. బుక్స్ ఏ బుక్స్ వస్తాయి, 12 బుక్స్ వస్తాయి, ఇంకా బాగా చదవాలి. అప్పుడే మనకు బాగుంటుంది. అలాగే మనం గేమ్స్ ఆడతామా రోజు? ఏం గేమ్స్ ఆడతాం? అవుట్డోర్ గేమ్స్ ఆడతాం. అలాగే గేమ్స్ ఉన్నాయి. ఏం తెలుసు? ఏమేమి గేమ్స్ ఉన్నాయి? ఏమేమి గేమ్స్? చెస్ ఉంది, పజిల్స్ లాంటివి ఉన్నాయి కదా. ఏం లేదక్క, బై మిస్టేక్ అన్మ్యూట్ అయింది. ఓకే ఓకే. ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కదా, ఆ గేమ్స్ కూడా ఆడాలి. అప్పుడు మనం బ్రెయిన్ షార్ప్ అవుతుంది. మనకు చదువు ఒక్కటే మూలం కాదు, చదువు మాత్రమే మనకు అన్నిటికీ ఒకే దారి కాదన్నమాట. చదువుతో పాటు సింగింగ్ ఉండాలి, డ్యాన్స్ ఉండాలి, డ్రాయింగ్ ఉండాలి, కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి, కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేయాలి. ఇలా అన్నీ తెలుసుకోవాలన్నమాట. అన్నిటికీ కొంచెం కొంచెం టైం అనేది కేటాయించినట్లయితే మనం ఖచ్చితంగా అన్నింటిలో సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మన తల్లిదండ్రుల దగ్గర మనకి ఎలాంటి సీక్రెట్స్ అన్నది ఉండకూడదు. క్లాస్ లో ఇప్పుడు ఎవరితో ఒకరితో గొడవ పడింది, అది అమ్మకో నాన్నకో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, మనల్ని వాళ్ళు కొడతారని చెప్పి మనకి దాచినట్లయితే అది ఇంకా పెద్ద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఎటువంటి సీక్రెట్స్ అన్నవి మన తల్లిదండ్రుల దగ్గర ఉండగలుగుతుంది. అలాగే గేమ్స్, ఎక్సర్సైజ్, యోగా అన్ని యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనం ఫిజికల్లీ స్ట్రాంగ్ అవుతాం, మెంటల్లీ స్ట్రాంగ్ అవుతాం, మన గ్రోత్ కి అది ఇంప్రూవ్ అవుతుంది. మనకి మన పేరెంట్స్ హెల్ప్ చేయాలా వద్దా? చేయాలి కదా. చేయాలంటే మార్నింగ్ లేవగానే అమ్మ మన కోసం లేచి ఇంట్లో పని చేసి, చేయాలి కదా. చేయాలంటే అక్క నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? అక్క మనము మన పేరెంట్స్ కి హెల్ప్ చేయాలి కదా. చేయాలంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి వాళ్ళు మన కోసం ఎంతో చేస్తున్నారు. కాబట్టి
వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి హెల్త్ బాగాలేదు, లేదంటే వాళ్ళు ఏదో అడిగినప్పుడు ప్రేమగా అడిగినప్పుడు మనం వాళ్ళకి హెల్ప్ చేసేటైతే వాళ్ళు ఫుల్ హ్యాపీ అవుతారు. అలాగే మనపై మనకు గ్రాటిట్యూడ్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ లవ్ ఉండాలి. మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. వాళ్ళే గొప్ప, వాళ్ళే అన్ని చేస్తున్నారు, వాళ్ళే ఎప్పుడు టాపర్ అవుతారు అనుకుంటే ఎట్లా? మనం కూడా మన గురించి మనం ప్రేమించాలి. మనల్ని మనం ప్రోత్సహించినప్పుడే మనం కూడా ఎదుటి వాళ్ళకంటే మనం కూడా కొంచెం గొప్పని అన్న విషయం మనకు అర్థమవుతుంది. మనకి ఏదైనా ఇప్పుడు స్కూల్లో టూర్లు వేసినారనుకోండి, టూర్ వేసినప్పుడు అందరూ వెళ్తున్నారు నేను వెళ్తాను అంటే అట్లా అవ్వదు కదా. అందరూ వెళ్ళొచ్చు, మనం కూడా వెళ్ళొచ్చు, కాకపోతే మన ఫైనాన్షియల్ పొజిషన్ కూడా మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మన ఫైనాన్షియల్ పొజిషన్ చూసుకుంటామో మనకి మన నుంచి అన్న పొజిషన్ మనకు అర్థమవుతుంది. మనం వాళ్ళు చేసినప్పటి నుంచి మనల్ని మనం అడ్డం ఇంకా చేసుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే మనం మనల్ని బాగా శుభ్రంగా చూసుకుంటామో అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా మనం నీట్ గా ఉంచుకోవాలి. నీట్ గా ఉన్నప్పుడు మనం హెల్తీగా ఉంటాము, మనతో పాటు ఇతరులు హెల్తీగా ఉంటాము, మన పరిసరాలు మన ప్రకృతి మొత్తం నీట్ గా ఉంటున్నాము. అలాగే బర్డ్స్, ప్లాంట్స్, యానిమల్స్ తో మనం పెట్టాను. డాగ్స్ ఉన్నాయి, డాగ్స్ వాటిని ఇంట్లో తీసుకొని వచ్చి అన్నం పెట్టి బాగా చూసుకుంటాం కదా. అట్లా వాటితో మనం బాగా అట్రాక్ట్ అయినట్లయితే అవి కూడా హ్యాపీ అవుతాయి కదా. అలాగే ఇంకా మనం అవసరమైనంత మాత్రమే తినాలి, వీలైనంత ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ఉమ్, ఒకసారి మా అన్న బిర్యానీ తెచ్చుకున్నాడు. బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టం ఉంటుంది. కాకపోతే మనం అయితే చేస్తున్నాం కాబట్టి మనం తినాలనిపిస్తుంది. ఒకప్పుడు మా అన్న బిర్యానీ ఫుల్గా తిన్నా అన్నమాట. ఇంకా ఎంత అంటే ఇంకా మిగిలింది ఇంకా ఎవరు తింటారు, ఇంకా ఎవరైనా తింటారేమోనన్న ఆశతో మొత్తం ఇంకా తిన్నాను. తిన్నప్పుడు ఇంకా నాకు స్టమక్ అప్సెట్ అయింది, కుళ్ళిపోయినాను. సో మనం ఎంత అవసరమో అంతనే తినాలి. అది కూడా వెజ్ మాత్రం తినాలి. నాన్ వెజ్ తిన్నట్లయితే మనం 2 డేస్ వరకు మన స్టమక్ అప్సెట్ అవుతుంది, మనం హెల్తీగా ఉండలేము, అన్ఈజీగా ఉంటుంది. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నా కంఫర్ట్ గా ఉండదు, కూర్చున్నాలన్నా వెళ్ళాలన్నా అస్సలు కంఫర్ట్ గా ఉండదు. సో మనం వెజ్ తినాలి, తిన్నది కూడా అవసరమైనంతనే తినాలి, అవసరం ఎక్కువగా తినకూడదు. అన్నిటికంటే మెయిన్ థింగ్ వచ్చేసి ఇప్పుడు మనం పిరమిడ్ ఎనర్జీ గురించి మనకు తెలుస్తుంది. మనం మామూలుగా చదివేదానికంటే పిరమిడ్ లో కూర్చోగలిగితే మరింత ఎనర్జీ వస్తుంది కదా. పిరమిడ్ లో కూర్చొని చదవడం కానీ, రాయడం కానీ, ఏదైనా విషయాల గురించి ఆలోచించడం కానీ ఇలా చేసినప్పుడు మనకి వెంటనే ఆన్సర్ వస్తుంది. అలాగే మన మెమొరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో పిరమిడ్ ఎనర్జీ అన్నది మనం ఉపయోగించుకోవాలి. ఇలా మనం చెప్పినవన్నీ చేసుకుంటూ పోతే ఒక 40 డేస్ ప్రాక్టీస్ చేస్తే మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను మీరే తెలుసుకొని మీ జీవితంలో ఘన విజయాలను సాధిస్తారనమాట. అర్థమైందా? అది అర్థమైందక్క. చేస్తారా మరి? ఎప్పుడైతే మనం చెప్పిన దాన్ని ఏదైనా సరే, ఏది ఇష్టమైన సరే చెప్పినా ఫస్ట్ ఇమాజినేషన్ లో ఊహించుకోండి చాలు. ఆటోమేటిక్ గా మనకి ఏ విషయమైనా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఇంకొక 5 మినిట్స్ మెసేజ్ చేస్తున్నా. ఒక 5 మినిట్స్ మెడిటేషన్ చేసి మన సెషన్ ని ఎండ్ చేస్తాం. సేమ్ ప్రాసెస్. కళ్ళు 2 మూసి వేళ్ళలో నీళ్ళు పెట్టి కాళ్ళు 2 సార్లు
ఓకే మాస్టర్స్. 2 చేతులు విడదీసి తలపై ఉంచుతాం. 5, 4, 3, 2, 1, 0. మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తూ 2 చేతుల 2 అరచేతులు తీసుకున్నాం బ్యూటిఫుల్ స్మైల్తో. ఈ రోజు మనం ఎగ్జామ్స్కి ఎలా చదవాలి, ఏ విధంగా చదివితే మనం ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయొచ్చు, మనం ప్రతి విషయంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకున్నాం కదండి. అలాగే ఈ 11 డేస్ మెడిటేషన్ ద్వారా ప్రతి యువతకి ఈ సందేశాన్ని అందిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఈ సెషన్లో జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా ఈ చిన్ని ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్. మన శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని ఎవరైతే ఇంకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేదో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ మీ అందరికీ అందించబడతాయి మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.